నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే క్రైమ్ రేటు పెరిగిపోతుందేమో అనిపిస్తుంది. ఒక పక్కన చూసుకుంటే భర్తల్ని భార్యలు చంపుతున్నారు, అండ్ ఇంకొక పక్కన చూసుకుంటే పిల్లలే తల్లిదండ్రులు చంపేస్తున్నారు. గతంలో ఒక ఇన్సిడెంట్ చూసాం, తన ప్రేమికుడి కోసం కన్న తల్లిని హత్య చేసిన ఉదంతం మనం చూసాం. అండ్ ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ పరిచయాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఒక యువతి తల్లిదండ్రులకి ఇంజెక్షన్ వేసి చంపేసింది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ లక్ష్మీ కట్ట గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందాక నేను చెప్పినట్టు క్రైమ్ రేట్ నిజంగా పెరుగుతుందా లేదా మ్యామ్, మీరు చెప్పండి. పెరుగుతుందని కాదు, పెరిగిపోయింది. అంటే ఇంత అంటే చదువుకునే పిల్లలు, కొంత అంటే 20s క్రాస్ అయిన పిల్లలు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో బాగా అందులో నీలమైపోయి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పరిచయాలు బాగా పెరిగిపోయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లైన్లో ఫ్రెండ్స్ లేకపోతే స్కూల్లో ఫ్రెండ్స్ కాదు, ఫేస్బుక్ ఇన్స్టా ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. సో అందులో పరిచయాలు పెరిగి ఆ పరిచయాలు ప్రేమగా మారి ఆ ప్రేమని ఇంట్లో చెప్తే ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్ల, అంటే క్యాస్ట్ డిఫరెన్సెస్ వచ్చి పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల ఈరోజు ఆ పేరెంట్స్ని తను హతమార్చింది. సో ఈ ఇన్సిడెంట్ అసలు ఎట్లా చూడాలి మ్యామ్? రీసెంట్గా ఆస్ట్రేలియాలో ఏదో కంట్రీలో 16 years వరకు పిల్లలకి మొబైల్ బ్యాన్ చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, దేశం ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే క్రైమ్ రేటు ఎక్కడ పెరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. పక్క మనిషితో మాట్లాడట్లేదు, ఇంట్లో సిబ్లింగ్స్ ఉంటే మాట్లాడట్లేదు, పక్కింట్లో ఎవరు రెంట్కి వచ్చారు లేకపోతే ఎవరు కొత్తగా ఇల్లు కొట్టుకుని వచ్చారో మాట్లాడలేదు. 90% డే అంతా కూడా వాళ్ళు ఉన్న టైం కాస్త కూడా మొబైల్లోనే ఇన్వాల్వ్ అయిపోతున్నారు. దీన్ని ఎవరు బాధ్యులు అనాలమ్మా? ఎవరు బాధ్యులు దీనికి? తల్లిదండ్రులు కూడా బాధ్యులే కదా, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా బాధ్యులే. వాళ్ళే ఫోన్లో పట్టు కూర్చుంటున్నారు చాలామంది. ఇవాళ 70, 65, 70 years ఉన్న వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూజ్ చేస్తున్నారు. అంటే మన పెద్దవాళ్ళమే సరిదిద్దుకోలేని తప్పులు కొన్ని చేస్తున్నాం, దానికి మళ్ళీ మనమే బలైపోతున్నాం. అంటే పేరెంట్సే కొన్ని అయ్యో పిల్లాడికి మొబైల్ లేకపోతే ఎక్కడికి వెళ్ళాడో ఎలా తెలుస్తుంది, పిల్లకి కాలేజీకి వెళ్తుంది మొబైల్ ఇవ్వకపోతే ఎక్కడికి అరే మొబైల్ లేని రోజుల్లో కూడా అందరూ చదువుకున్నారు, అన్నీ నడిచినాయి, ప్రేమలు నడిచినాయి, పెళ్ళిళ్ళు నడిచినాయి, చావులు నడిచినాయి, వ్యవహారాలు అన్నీ కూడా నడిచినాయి. సో పేరెంటింగ్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఈ పేరెంటింగ్ అనేది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉన్నది. పిల్లలు చెడిపోతున్నారంటే బికాజ్ ఆఫ్ 80% ఫ్యామిలీ. పేరెంట్స్ ఏమనుకుంటారు, పేరెంట్స్ మంచిగా కోరుకుంటారు కదా మనం, మంచి కోరుకుంటారు, కానీ ఏది చెయ్యాలి ఏది చేయకూడదు వాళ్ళకి హద్దులు నిర్ణయించవలసిన పేరెంట్సే కదమ్మా. ఇప్పుడు మొబైల్ ఇవ్వడం వల్ల, తాగడం వల్ల పిల్లోడు చెడిపోతాడు, బయట తిరగడం వల్ల ఆడపిల్ల చెడిపోతాడు అని మన ఒకటి ఉంది. అది తొందరగా ఇంటికి వచ్చాయి, తొందరగా నువ్వు ఎక్కడికి వెళ్ళావో మాకు చెప్పెళ్ళాలి, మేము అక్కడికి వస్తే నువ్వు కనిపించాలి, ఇలా అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండే. సో అలాగే మగపిల్లలు ఏంటంటే ఇంటికి వచ్చిన వెంటనే వచ్చేవారా అని ఎదురెళ్ళడము, తల్లి భోజనం పెట్టడము, లేకపోతే ఇవన్నీ చేసి అబ్జర్వేషన్ అనేది ఉండేది. వాళ్ళకి ఏంటంటే ఒక భయం ఉండేది, తల్లిదండ్రులు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఒక భయం ఉండేది. సో ఆ భయానికి ఏంటంటే అయ్యో మా నాన్న చంపేస్తాడు, లేకపోతే మా ఇంట్లో తెలిసిందంటే నన్ను చంపేస్తాడని ఒక భయం అనేది మనుషులు ఏంటంటే హద్దులు దాటకుండా ఉంచేది. ఇప్పుడు ఏంటంటే ఈ మొబైల్ ఎప్పుడైతే పిల్లల చేతికి వెళ్ళిందో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నారు. ఈ అవుట్ ఆఫ్ కంట్రోల్ అట్లీస్ట్ దాన్ని కంట్రోల్ చేయవలసిన తల్లిదండ్రులు కూడా చాలామంది చేయట్లేదు. అంటే ఏం చూస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, మొబైల్ ఏంటనేది ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా వరకు ఎడ్యుకేషన్ అంతా మనకి ఫోన్లలోనే అయిపోయింది. మనం చూసాము ట్యాబ్స్లలోనే క్లాసెస్ జరగడం, ఇవన్నీ కూడా వాళ్ళకి యాక్సెస్ ఇచ్చడం మరి ఎక్కువ అయిందంటే ఆఫ్టర్ కరోనానే ఎక్కువ అయిపోయింది కదా ఇప్పుడు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అకాడమిక్ ఇయర్ పాడైపోతుంది. యాక్చువల్లీ యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ నాన్న, 100% మనం టెక్నాలజీని వాడుకోవాలి. మొబైల్తో మనకి చాలా పనులు అవుతాయి. ఒక 10 kilometers అవతల ఉన్న పని కూడా ఒక మొబైల్ తోటి మనకి ఇమీడియట్గా ఒక 10-15 minutesలో అయిపోతుంది. నేనేమంటానంటే కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఏది ఎంతవరకు. ఇప్పుడు ఎక్కువ తినకరా నీకు కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే ఇది తినకు నీకు హెల్త్ పాడవుతుంది, ఇది జలుబు చేస్తుందని తల్లిదండ్రులు అనేది ఒక కేరింగ్ అనేది ఉంటుంది. ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఏంటంటే తల్లిదండ్రులే మొబైల్ పట్టుకుని కూర్చుంటున్నారు చాలా మంది.
అంటే ఇంట్లో తల్లులు కూడా ఎవరినైనా ఏదో మాట్లాడుకోవడము లేకపోతే ఎవరొకరు చేయడం అనేది డిస్టర్బెన్స్ ఉంది. మీరు చెప్పినట్టు ఏ తల్లిదండ్రులు, ఏ సిస్టర్సు, ఏ బ్రదర్సు నా వెనకాల వాళ్ళు పాడైపోవాలని ఎవరు అనుకోరు. కానీ ఎందుకంటే అది మన కంట్రోల్ దాటి వెళ్ళిపోవడం వల్ల, కంట్రోల్ చేయలేకపోవడం వల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అంటే ప్రతిదీ మనం కంట్రోల్ చేయలేం కొన్ని విషయాల్లో. ఇప్పుడు ఆచారం కేసు ఉన్నది, తల్లిదండ్రిని చంపేసింది. అమ్మాయి ఎంత క్రిమినల్ మైండ్ డెవలప్ చేసుకుంటే, క్రిమినల్ యాటిట్యూడ్ అనేది తను దాన్ని పెంపొందించుకుని, దాన్ని పెంచి పోషించుకుని ఒక మంచిని చంపేసి కన్న తల్లిదండ్రిని పనిచేస్తుందంటే దానికి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? ఇప్పుడు దేనివల్ల ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయింది? చాలామంది లవ్ చేసేవారు. ఇప్పుడు లవ్ అనేది మనుషులు పుట్టినప్పటి నుంచి ఉంది. కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి పెళ్ళిళ్ళు వద్దని అబ్జెక్ట్ చేయడము, లేకపోతే తరం పట్టుకోవడము, ఎక్కడికి వెళ్ళిపోయి లాక్కొచ్చి ఇంట్లో పడేయడం, ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ తల్లిదండ్రులు ఎప్పుడు అదే కోరుకుంటారు. ఎందుకంటే ఈ ఇంట్లోకి వెళ్తే మా అమ్మాయి పాడైపోతుంది, లేకపోతే వీళ్ళు ఇలా ఉంటారని ఒక ఒపీనియన్, చెడు కావనివ్వండి మంచిగా, చెడుగానే ఎక్కువ ఉంటుంది. మనల్ని కాని వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మనం చెడుగానే ఆలోచిస్తాం. మంచి ఆలోచిస్తే ఎందుకు ఇవ్వం మనము? అంటే ప్రతి పేరెంట్కి కూడా పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి అని అనుకుంటారు. ఆ స్వేచ్ఛ దుర్వినియోగం కాకూడదని కూడా అనుకుంటారు కదా. స్వేచ్ఛ ఇవ్వాలని అనుకుంటారు, అన్నీ తెలిసేలా పెంచాలనుకుంటారు. అట్ ద సేమ్ టైం ఏమనుకుంటారంటే ఈ స్వేచ్ఛ దుర్వినియోగం కాకూడదు అని కోరుకుంటారు. ఇక్కడ ఏంటంటే స్వేచ్ఛ దుర్వినియోగం అయిపోతుంది. ఎంత దారుణం! కన్న తల్లిదండ్రులని చంపేయడం అనేది. అసలు నువ్వు ఎలా బ్రతుకుతావు సమాజంలో? నువ్వు ఇష్టపడిన తల్లిదండ్రులను నువ్వు చంపేసుకున్నావు, చచ్చిపోయారు, నువ్వు బెయిల్ మీద బయటకు వస్తావు, నువ్వు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని నువ్వు ఎలా అతనితో ఉండగలుగుతావు? నీకు అసలు ఒక మైండ్ అనేది, ఒక కాన్షియస్ అనేది, ఒక మానవత ఏ కోశాన్ని లేదు కదా. నీ కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది 3 నెలలు. ఇప్పుడు అందరూ ఒకటి నేర్చుకున్నారు, అంటే ఛార్జ్ షీట్ వేయకపోతే 3 నెలల్లో బెయిల్ వచ్చేస్తుంది, ఇలా 90 డేస్లో బెయిల్ మీద రావచ్చు. అంటే ఈజీగా ఏముంది, వాళ్ళు చంపేస్తే 90 డేస్లో బెయిల్కి వచ్చేది. 10 ఏళ్ళు నడుస్తుంది, 5 ఏళ్ళు నడుస్తుంది, అప్పుడు చూసుకుందాం అనేది. ఎందుకంటే మళ్ళీ ఏ సమాజం అయితే ఇలాంటి వాళ్ళ కోసం బాధపడి చెప్పుకుంటున్నామో అదే సమాజంలో కొన్ని తెలియడం వల్ల ఏమవుతుందనంటే ఇలాంటి వాళ్ళు అలా నేర్చుకుంటున్నారు. ఏముంది, నా ఇష్టమైనతోటి నేను ఇష్టమైనట్టు తిరిగేసి, ఇష్టమైనట్టు తినేసి, ఇష్టమైనట్టు ఎలాగైనా బతికేసి కొన్ని సంవత్సరాల తర్వాత జైలుకి వెళ్ళిపోయినా అంత విచక్షణ రహితంగా జీవితం గురించి ఆలోచిస్తున్నారు. అంటే చదువుకున్న వాళ్ళు నిజంగానే చదువు లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు, అజ్ఞానంతో ఇట్లాంటి పనులు చేస్తున్నారు అంటే అనుకోవచ్చు. చదువుకొని డిగ్రీలు కూడా కంప్లీట్ చేసేసుకొని ఇట్లా ఇప్పుడు తల్లిదండ్రులను చంపే కన్నా తను బయటికి వెళ్ళి తన లైఫ్ ఇంట్లో ఉద్యోగం చేస్తారు. అదే చెప్తున్నాను కదా, తల్లిదండ్రులు ఉంటే నీకు ఆస్తులు రావు కదా, ఎలాగ లావిష్గా బతుకుతావు నువ్వు? పని చేసి నుంచి బతుకుండా అంటే మరి తల్లిదండ్రులు ఎందుకు చంపేస్తుంది? తల్లిదండ్రులు ఆస్తి అనేది రేపొద్దు మళ్ళీ ఆమె లీగల్ హైర్ అవుతుంది కదా, లేకపోతే ఆమెకి ఆస్తులు వస్తాయి కదా, ఏదో మోటివ్ అయితే ఉంటుంది కదా. ఇదంతా కూడా మళ్ళీ ఎకనామిక్గా కూడా లింక్ అయి ఉంటుంది. ప్లస్ మళ్ళీ అదేంటంటే ఒక ఫార్వర్టెడ్ నేచర్. ఇప్పుడు అల్టిమేట్గా ఎక్కడొచ్చి ఆగుతుంది? ఒక ఫిజికల్ రిలేషన్ దగ్గర ఆగుతుంది. ఇప్పుడు నిజంగా ప్రేమ ఉన్నదైతే రేపొద్దున వాడిని చంపేదని గ్యారంటీ ఏమున్నది? ఇప్పుడు పాములో విషం ఉంటుందమ్మా. వీళ్ళని కరవకూడదు చిన్నపిల్లలు, వీళ్ళు కరవకూడదు ముసలోళ్ళు, వీళ్ళని కరవకూడదని ఆలోచించదు కదా. నీకెవరి వల్ల అయితే హామ్ జరుగుతుందో వాళ్ళని కట్ చేస్తావు నువ్వు. అది నీకు అయ్యో పాపం వీళ్ళు చచ్చిపోతారని ఎక్కడ అనిపిస్తుంది? ఒక వైల్డ్ యానిమల్కి, ఒక విషప జంతువుకి. వీళ్ళు అలాంటి వాళ్ళే కదా. పేరెంట్స్ కూడా ఏంటంటే అబ్జర్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలలో ప్రవృత్తి ఎలా ఉంది, ఇప్పుడు దానికి చదువు అవసరంలే, దానికి ఊరోళ్ళు పట్టణం వాళ్ళు ఇది అవసరం లేదు. తల్లితనానికి, తండ్రితనానికి, రక్త సంబంధాలకి ఇవన్నీ చదువులకి ముడిపడి ఉండవు ఇవన్నీ చదువులకు ముడిపడియా? అలాంటి అప్పట్లో 50% 60% చదువుకునే వాళ్ళు కాదు. వాళ్ళ పిల్లలందరూ గొప్పగా అవ్వలేదా? వాళ్ళందరూ గొప్పగా బ్రతకలేదా? అప్పుడున్న బంధాలు బాంధవ్యాలు ఇప్పుడున్న సమాజంలో అసలు అవి కనుమరుగైపోయాయని చెప్పుకోవాలి. అదే అంటున్నాను, ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాము. టెక్నాలజీ ఇన్ ద సెన్స్ ఇందులో మొబైల్లో పార్ట్స్, మొబైల్ వాటికి చలనం ఉండదు, అంతే కదా. దానికి మనిషికి ఉండే విచక్షణ జ్ఞానం ఉండదు. మనం వాడుకుంటాం దాన్ని, అది మనల్ని వాడుకోదు. మనమే కదా దాన్ని వాడుకునేది. కానీ మనుషులు ఏంటంటే ఈచ్ అదర్, మనం మనిషికి మనిషి దానికి ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది. అంటే నువ్వు నీ ఎమోషన్ షేర్ చేస్తే నేను నా ఎమోషన్ షేర్ చేస్తాను, లేకపోతే మీరు
మీ అవసరాలను చెప్పుకుంటే నేను అవసరం. ఇక్కడ ఎక్స్చేంజ్ పాలసీ ఉంది. దీనివల్ల ఏది చెడు ఏది మంచి అనేది మనకి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ అంటే ఇందులో ఏది ఉందో అది మనం తెలుసుకుంటున్నాం. అది మంచిగా చెడు అనేది మనం ఎక్కడ ఆలోచించట్లేదు. అంటే నీకేం కావాలి, నీకు ఒక ఆన్లైన్లో క్లోత్స్ కావాలి, ఆ యాప్ వెతుక్కుంటున్నావు. అదేం చేస్తుంది, ఇది మంచిదా కాదనేది నీకు చెప్పదు, నువ్వు చూసుకుంటావు అంతే. అక్కడ ఆ ప్రోడక్ట్ సంబంధించిన వాళ్ళు దేంటి నీకు రేటింగ్ ఇచ్చి వాళ్ళని కొనుక్కోవచ్చు, లేదా ఆ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చవచ్చు, కానీ అది కరెక్ట్ అని ఎవరో చెప్పలేరు. అలాగే ఏంటంటే నీకు తిండి కావాలంటే స్విగ్గీ జొమాటో యాప్స్, డిఫరెంట్ యాప్స్, క్లౌడ్ కిచెన్ తెచ్చుకుంటున్నావు. దాంట్లో ఏం వేసారని లేదు, నీకు రుచి కావాలి, నీకు ఆకలి తీరాలి, అంతే కదా. అది కరెక్ట్గా నీకు హెల్దీనా లేకపోతే అది దాని క్వాలిటీ బాగుందా అనేది లేదు, నీకు టేస్ట్ ఉందా లేదు. అలాగే ఏమైపోయిందనంటే నీకు కావాల్సిన దానికోసము, నీకు కావాల్సిన సుఖాలు సంతోషాల కోసం నువ్వు ఏదైనా చేసేస్తున్నావు. రైట్. అది మంచిగా చెడు అనేది ఆలోచన అనేది లేదు. నీ అవసరం తీరిపోవాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు కంఫర్టబుల్గా ఉండాలి, నువ్వు లగ్జరీస్గా ఉండాలి. ఒకప్పుడు ఎక్స్కర్షన్కి వెళ్ళేవాళ్ళం స్కూల్ నుంచి, పిల్లలకి మనకి చాలా హ్యాపీ అది. తర్వాత పేరెంట్స్ టెంపుల్స్కి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారమ్మా, ట్రిప్స్ అంటున్నారు. ఫ్యామిలీ ట్రిప్స్, ఫ్రెండ్స్తో ట్రిప్స్, లేకపోతే ఇలా ఏంటో ట్రిప్స్. మేము అవుటింగ్ వెళ్తున్నాం అనేవారు ఒకసప్పుడు, లేకపోతే మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము అని. ఇవాళ రేపు ఇవన్నీ సిస్టమ్స్ అనేది పిల్లల్ని ఒక్కళ్ళనే తప్పుపట్టడం కూడా కరెక్ట్ కాదు. మనం నీళ్లు పోసిన దాన్ని బట్టి చెట్టు పెరుగుతుంది. ఏదో కొంతమంది పిల్లలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వచ్చు, ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి అది సర్కమ్స్టాన్సెస్ ఇంపాక్ట్ అవ్వచ్చు. అంటే చెట్టుకి చీడ పడుతున్నప్పుడు కరెక్ట్గా చూసుకుని దానికి మందు వేయాలా, నీళ్ళు వేయాలా, ఎరువు వేయాలని చూసుకుంటాం. పిల్లల్ని కూడా కరెక్ట్గా టైంకి చూసుకుని దానికి ఎరువు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలనేది పిల్లలు. చాలామంది మూర్ఖ పేరెంట్స్ కూడా ఉన్నారు. సో పేరెంట్స్ ఎంత బాధ్యత ఉందో పిల్లలు కూడా అంతే బాధ్యత ఉంది. ఇద్దరిది సమాన. పిల్లలకి బాధ్యత అనేది తెలియదు నాన్న, ఎందుకంటే పిల్లలకి బాధ్యతలు తెలిసే వయసు కాదు అది. ఏది చూస్తే అది మంచిది అనుకుంటారు. అంటే అది అప్ టు 18 years వరకు అనుకోవచ్చు మేము. ఆఫ్టర్ 18 years వరకు నువ్వు ఎలా పెంచావో అదే కదా వస్తుంది. ఆఫ్టర్ 18 years వరకు నువ్వు ఎలా పెంచావు వాళ్ళని. ఒక రోజులో నీకు 19కి వెళ్ళిపోయినట్టునే సడన్గా ఏమి చేంజ్ వచ్చేది కదా. ఆకాశంలోకి వెళ్ళిపోము మనం. 19 వచ్చేసిన వెంటనే 18 క్యారీ అవుట్ అవుతుంది, 17 18 క్యారీ అవుట్ అవుతుంది, అదేంటి 18 19 క్యారీ అవుట్ అవుతుంది కదా. సడన్గా వచ్చేస్తుంది అనేది లేదు. అంటే నేర ప్రవృత్తి మధ్యలో నేర్చుకునే వాళ్ళు ఎవరో ఉంటారు. ఇప్పుడు చాలామంది పల్లెటూరు నుంచి పట్టణం వస్తారు, ఒక క్రేజీ లైఫ్ ఉంటుంది. అంటే పల్లెటూరులో వాళ్ళని ఆహ్వానం చేయడం కదా, అక్కడ లేనివి అక్కడ ఇప్పుడు ఎక్కడ ఎన్నో ఉండేవి. అందుకని మనకి అట్రాక్షన్ ఉంటుంది. సిటీ వెళ్ళాలి, సిటీలో చదువుకోవాలి, సిటీలో లైఫ్ ఇలా ఉంటారు, సిటీలో ఇలా ఉంటుంది లైఫ్ అనేసి చెప్పి క్రేజీ. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత లైఫ్లో ఉండే అన్సాటిస్ఫాక్షన్, కంపారిజన్స్, ఇమిటేషన్, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనిషిని ప్రలోభానికి గురి చేస్తున్నాయి. దానివల్ల తప్పుదోవలు తక్కుతున్నారు. తప్పుదోవలు తక్కడంతో పాటు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. దీని అంతటి కారణం ఏంటంటే మనిషి కష్టపడకుండా సుఖపడిపోవాలి, ఈజీ ఎర్నింగ్స్కి కష్టపడిపోవాలి, పని చేయకోకుండా సంపాదన రావాలి, నేను కోరుకున్నది నాకు దక్కాలి, అది ఎవరేమైపోతుంది, అలాంటి మెంటాలిటీ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది. దీనికి అన్నీ ఒకటే కాదు. ఒక సమాజము చెడిపోవడానికి ఏ ఒక్కటి కారణం కాదు, ఎన్నో ఖాళీ ఉంటుంది. ఇప్పుడు గాలి, వెలుతురు, నీరు, ఇవన్నీ నేల, ఇవన్నీ ఉంటేనే మనిషి యొక్క జీవనం సాగుతుంది. అలాగే ఎన్నో రకాలైన చెడు ప్రభావాలు ఒక మనిషి మీద ఉన్నప్పుడే ఆ మనిషి నాశనం అయిపోతాడు. అవి ఏంటంటే కుటుంబ వ్యవస్థలను ఫస్ట్, కాబట్టి అది వ్యాధిని మొదట్లోనే పట్టుకున్నట్టు ఇలాంటి వాళ్ళని మొదట్లోనే అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. అలాగే పెళ్లి చేసుకున్న భార్యాభర్తలకు కూడా ఉంది. ఒక పిల్లోడు చెడిపోతున్నాడని చెప్తాం అనుకో, నా పిల్లోడిని ఎలా అంటావా, ఆ ఎదుటోళ్ళ పిల్లల మీద నిందలేస్తారని తిట్టి పేరెంట్స్ ఎంతోమంది ఉన్నారు. నీ భార్య ఇలా చేస్తుంది అని, నీ భర్త ఇలా చేస్తున్నాడని ఎవరైనా చెప్తే సంసారాలు కూలగొడతారా మీరు, ఇలా చెప్తారా అంటారు. అంటే నెగిటివిటీని ఎక్కువ దాన్ని స్ప్రెడ్ చేసుకుంటారు, పాజిటివ్ని తీసుకోరు. అలాగని చెడుగా చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ అబ్జర్వ్ చేసుకుని దాన్ని ఆదిలోనే గ్రహించుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ఎంత కొట్లాటైనా సరే వాళ్ళు కలిసి ఉండడానికి చూస్తారు.
అంటే ఎందుకుని మనం తగ్గాలి అన్నట్టు. అలాంటప్పుడు ఏం వేస్తుంది, ఎవరో ఒకరు కామ్ జరుగుతుంది. ఈ తల్లిదండ్రులు చంపేసే విషయంలో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోవడానికి కారణం అనేక రకమైన కారణాలు ఉన్నాయి. ఈ ఒక్క కారణం వల్ల వీళ్ళు నేర ప్రవృత్తిని మనం అరికట్టవచ్చు, వీళ్ళని చేంజ్ చేయొచ్చు అనేది లేదు. ప్రతి ఒక్కరికి ఏంటంటే పేరెంట్స్ వరకు కూడా మన పిల్లలు అని చెప్పేసి వాళ్ళని మనం నెత్తి మీద పెట్టుకోవద్దు, వాళ్ళు ఏది చేసినా మనం భరించొద్దు, గుడ్డిగా వాళ్ళని కూడా నమ్మొద్దు. అలా అంటే ఏమంటారంటే మన పిల్లలు మనొద్దని చెప్తారా, మన ప్రపంచంలో ఎవరిని నమ్మాలి, రక్త సంబంధాలను కూడా ఇలా అంటారా మీరు అని అనుకోవచ్చు. నేనేమంటానంటే ఎవరి ప్రభావం ఎప్పుడు ఎవరి మీద పడుతుందో తెలియదు కాబట్టి ఎవరు స్వీయ రక్షణ అంటారు, కుటుంబ రక్షణ అని అనరు, స్వీయ రక్షణ అంటారు. ఇవాళ రేపు కొన్ని సందర్భాల్లో ఎవరి రక్షణ వాళ్ళే చూసుకోవాలి. రైట్ మేడం. సో మరి ఇప్పుడు తిన పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు తను సింగిల్ అయిపోయింది, పోలీసుల విచారణ అయితే ఒప్పుకుంది, తను నేనే చేశాను ఈ పని అని చెప్పేసి. మరి నెక్స్ట్ తన శిక్షలు ఎలా ఉంటాయి అంటారు? ఇప్పుడు మనుషులను చంపడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో మనల్ని మనం రక్షించుకోవడానికి, మనల్ని ఎవరైనా కొట్టడానికి వచ్చినా లేకపోతే ఎవరైనా మనల్ని రేప్ చేయడానికి వచ్చినా అనుకోకుండా మనము ఏదో అవుట్ ఆఫ్ ఫియర్, అవుట్ ఆఫ్ యాంగర్లో ఒక మనిషిని ఏదో అనుకోకుండా కొట్టేస్తే అది గట్టిగా తగిలేసి అవతల మనిషి చనిపోవడం, దాన్ని కూడా ఆ సెల్ఫ్ డిఫెన్స్, అది కూడా మర్డర్ అవుతుంది. లేదా సడన్గా వెళ్ళి ఇద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో వెళ్ళి విడదీస్తుంటారు, వాడకర్ర తీసి ఈడితో అది అవ్వచ్చు. సెల్ఫ్ డిఫెన్స్తో పాటు ఇలా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అది కాకుండా ఒక మనిషిని చంపేయాలని ప్లాన్ చేసుకుని అటెంప్ట్ మర్డర్ ప్లాన్ చేసుకుని ఆ మనిషిని చంపేయడం అనేది బ్రూటల్ మర్డర్ అంటారు. ఓకే, బ్రూటల్ మర్డర్ అంటారు. అంటే విచక్షణారహితంగా ఆలోచనలతోటి వాళ్ళని చంపేసి లేకపోతే ఫిజికల్గా అంత పీసెస్ చేసేయడము, పొడి చేయడము, ఇది కూడా బ్రూటల్ మర్డర్ కింద వస్తుంది. అంటే ప్లాన్ ప్రకారంగా వాళ్ళని తీసేయాలనుకోవడం. ఒకప్పుడు కిరాయంతకులు ఉండేవారు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళే కిరాయంతకులు తెచ్చుకునేవారు, డబ్బులను పెట్టి చంపించేవారు, భయం వేసేది. ఒకళ్ళు చంపాలనే క్రూరత్వం ఉన్నప్పటికీ కూడా సమాజం అన్నా, చట్టాలన్నా, లేకపోతే వ్యవస్థ మీద భయం ఉండేది. ఇప్పుడు వ్యవస్థ మీద భయం కూడా లేదు. సో దానివల్ల ఏమైపోతుందనంటే ఆమె ఇప్పుడు ఆ విచక్షణ జ్ఞానం ఉంటే అది చెయ్యరు. వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. నేను మర్డర్ చేస్తాను, 3 monthsలో బయటకు వచ్చేస్తాను, నా ఇష్టం ఉన్నట్టు పెళ్లి చేసుకుంటాను, నేను హ్యాపీగా ఉంటాను, నన్ను మా అమ్మ నాన్న వెనక్కి తీసుకెళ్ళిపోరు, లేకపోతే మమ్మల్ని కొట్టరు, మా ఆయన్ని కొట్టరు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అక్కడ డబ్బే మోటివ్ కాకపోయినా ఒక సెల్ఫ్ సెంటర్డ్ అనేది, ఒక సెల్ఫ్ మోటివ్ అనేది, నేను సుఖంగా ఉండాలి. అక్కడ ఏమొస్తుంది, హస్బెండ్ కంటే ఫిజికల్ ప్లెజరే కదా, అంతే కదా. ఆ ప్రేమ ఉన్నది అయితే ఎందుకు చంపుతుంది? అవతల వాడు కూడా అనుకోవాలి, ఒకవేళ అలా అడ్వైజ్ ఇచ్చుంటే మీ అమ్మ నన్ను చంపేసే మనం పెళ్లి చేసుకుని మనకు లేదంటే రేపు ఇది నన్ను కూడా చంపుతారు అయ్యా అనుకుని. సో ఇదేంటంటే వ్యవస్థ అనేది ఏంటంటే మన వీడియోలు చూసి కొంతమంది అయినా పేరెంట్స్ పిల్లల్ని అబ్జర్వ్ చేసుకోవడం. అంటే ఎలా అబ్జర్వ్ చేస్తారంటే తెలుస్తుంది పిల్లకి. ఏదైనా అయితే ఏంటమ్మా అలా ఉన్నావు అని అడుగుతాం, ఏంటి అన్నం తినలేదండి ఈరోజు అని అడుగుతాం, లేకపోతే ఏంటి తొందరగా పడుకున్నావు, ఇవన్నీ ఉంటాయి కదా ప్రతి కుటుంబంలోనూ. అలాగే వాళ్ళు నేర ప్రవృత్తి ఎలా పెరుగుతుంది ఏంటి అనేది అలాంటి వీడియోలు చూడండి. పోనీ తల్లిదండ్రులు సీరియల్స్ అవి ఇవి ఇలాంటివి కాకోకుండా, ఎంటర్టైన్మెంటే కాకోకుండా, యుక్త వయసు వచ్చిన పిల్లల్లో మార్పులు ఏముంటాయి, వాళ్ళు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారు, ఎంతోమంది సైకాలజిస్టులు వచ్చి చెప్తున్నారు, ఎంతోమంది మోటివేషన్ వీడియోస్ చేస్తున్నారు, ఎంతోమంది లైఫ్ వాల్యూస్ వీడియోస్ చేస్తున్నారు, ఎంతోమంది ఇలా ఉంటుంది, ఇలా చేంజెస్ ఉంటాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక మెనోపాజ్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయో చెప్తారు, లేకపోతే బీపీ వచ్చి ఇవన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్స్ అంటే ఒక పెద్ద ప్రపంచం. అది ప్రపంచం ఎంత ఉంటుందో సోషల్ మీడియా అంత ఉంది. రైట్. అంటే ప్రపంచాన్ని మించి కూడా ఉంది, ఆకాశంలో ఏముందో ఉంది, చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు అనేది కూడా అనలైజ్ చేసి చెప్తున్నారు. ఇంత మీకు దొరుకుతున్నప్పుడు బాగు చేసుకోవడానికి సంబంధించింది తక్కువ మనం ప్రోత్సాహం చేస్తున్నాం అంతే. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.